తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ సామాజిక వర్గాలను ఓసీల్లో చేర్చి వారి భవిష్యత్తును నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా శెట్టి బల్జ కులానికి జరిగిన అన్యాయాన్ని ఆయన ప్రస్తావిస్తూ కేసీఆర్ నిర్ణయాలపై నిప్పులు చెరిగారు. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో ఏర్పాటు చేసిన శెట్టి బల్జ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి సుభాష్ మాట్లాడారు. ఏపీలో బీసీలుగా ఉన్న శెట్టి బల్జ సమాజ వర్గానికి చెందిన వారు ఎందరో ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గంగలకూరు అగ్రహారం గంగలకూరు గ్రామంలో ఇక్కడ శెట్టిబల్జ ఆత్మీయ కలయిక అనేది పెట్టడం జరిగింది. శెట్టిబల్జ నేతలందరూ కూడా పార్టీలకు అతీతంగా రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే ఐక్యత అనేది పెరగాలి, అందరూ కలిసి ఉండాలనే నెపంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అత్యంత చైతన్యం కలిగిన గ్రామాల్లో శెట్టిబల్జ కమ్యూనిటీలోనే అత్యంత చైతన్యవంతం కలిగిన గ్రామంగా ఈ గంగలకూరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని హక్కులు కోల్పోతున్నప్పుడు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ వెంటనే చైతన్యంగా అందరూ ఒక చోటకి చేరి హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉంటారు. అలాగే ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాన్ని బేస్మెంట్గా చేసుకుని తర్వాత పార్టీలు అనే పునాదులు వేసి మరి పైకి వస్తూ ఉంటారు నాయకులందరూ. అలాగే చాలామంది నాయకులు కూడా రావడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా అందరి నేతలు, చుట్టుపక్కల ఉన్న అందరి నేతలు కూడా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కలవరపరిచే విషయం, మరి ఎక్కడ అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో కళ్యాణ మండపం లేదు, అది కావాలని చెప్పి కూడా కొంతమంది నేతలు అనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పాదయాత్ర వస్తున్నప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని విషయం మీద సైట్ కోసం అన్వేషిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో సైట్ కూడా ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్, కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన మీరా కుమార్ గారు కూడా మరి ఆయన అక్కడ శెట్టిబల్జీలని ఓసీల్లోకి పెట్టి మొత్తం భవిష్యత్తు సర్వనాశనం అయిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అహంకార భావంతో ఆంధ్ర వాళ్ళు కేవలం ఇక్కడ సెటిలర్స్గా ఉన్నారని చెప్పి కొన్ని కులాల్లో బీసీలని ఓసీల్లో చేర్చడం జరిగింది. మరి జార్ఖండ్ తీర్పు కూడా ఉంది. జార్ఖండ్లో తీర్పు ప్రాంతాలు విడిపోయినంత మాత్రాన బీసీలను ఓసీల్లో చేర్చకూడదని చెప్పి మరి దాని మీద మా శాపం కేసీఆర్ గారికి తగిలింది. ఆయన ఓడిపోయాడు. మరి అలాంటి వాళ్ళని తగ్గించకూడదని కూడా గతంలో తిరిగాం, గెలిపించకూడదని. అది ఆ ప్రభావం 26 కులాలు, 26+1 27 కులాలు తీసేసిన ఎఫెక్ట్ ఆయనకి తగిలింది, తగులుతానే ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే మొన్న కూడా బీసీ కమిషన్ ముందు తెలంగాణ వెళ్ళి మా వాదనలు వినిపించడం జరిగింది. అలాగే నేషనల్ బీసీ కమిషన్ దగ్గర కూడా అతి త్వరలో వెళ్ళబోతా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఐక్యత కోసం పెట్టిన ఈ యొక్క శెట్టిబల్జ ఆత్మీయ సమ్మేళన విశేషంగా జనాలందరూ కూడా తరలి రావడం సంతోషాన్ని ఇచ్చే విషయం. ప్రశాంతమైన వాతావరణంలో ఈ మీటింగ్ జరిగింది. మరి నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాంటి మీటింగ్లు అందరూ కూడా కలిసి